కోడలెవరో ఏనాడో నిర్ణయమైపోయినది. సీనయ్యకు తగిన పిల్లని ఏనాడో చూసినా. సీనయ్య పెండ్లి గా పిల్లతోనే జరుగుతుంది. అట్టాగమ్మా, ఆ పిల్ల ఎవరో గాని చాలా అదృష్టవంతురాలమ్మా. కానీ కానీ నా కూతురి గది దక్కనందుకు, మీ బంధువయ్యే ఆశ తీరనందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. పోనీ నాకు చిన్న అవకాశం ఇవ్వండమ్మా. అప్పుడప్పుడు ఈ ఇంటికి వచ్చిపోతూ ఉంటానమ్మా. మంచోళ్ళకెప్పుడు ఈ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి బాలరాజు. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, దేవత కాళ్ళకు నమస్కారం చెప్పు. తొందరగా నీ పెళ్లి కావాలి. పోయి మంచిగా బతుకు. చూసుకోండి, పోండ్రి. కథ భలే మలుపు తిరిగింది. అమ్మకు పిల్లని చూసింది, కొడుకు ఇంకో పిల్లని చూసుకున్నాడు. దుర్గమ్మ, ఈ కోటను బద్దలు కొట్టడానికి బాంబులక్కర్లేదు, సీనయ్య ప్రేమ చాలు. నా కోడలెవరో ఏనాడో నిర్ణయమైపోయినది. ఎవరై ఉంటారు? ఎవరో తెలుసుకోవాలి, ఎవరో తెలుసుకోవాలి. ఏదైతే అది అవుతుంది, అడుగుతా. వద్దినా? సీనయ్య,
నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఏవైనా కావాలంటే ఎవరితోనైనా చెప్పి పంపించొచ్చు కదా. నేనే తీసుకొచ్చేదాన్ని. ఇది ఎవరితోనో చెప్పి పంపించే విషయం కాదు వదినా, నేనే తెలుసుకోవాల్సిన విషయం. ఏంటా విషయం సీనయ్య? గదే వదినా, అమ్మ బాలరాజుతో అన్నది అతని కూతుర్ని కోడల్ని చేసుకోమంటే నా కొడుక్కి ఏనాడో పెళ్లి ఖాయమైందందిగా. అవును, అయితే గదే ఆ అమ్మాయి ఎవరో చెప్పమంటున్నా. ఎందుకు సీనయ్య? ఎందుకు సీనయ్య చెప్పు. ఊరికినే తెలుసుకుందామని. నిజమా? నిజం వదినా, నిజం. అయితే అత్తయ్యనడుగు, నాకు తెలీదు. అమ్మో, అమ్మనా? ఆ, అత్తమ్మని అడుగు. అత్తమ్మ అంటే నాకెలా తెలుస్తుంది సీనయ్య? ఆ, నువ్వు అత్తమ్మని అడుగు. వదినా, నిజంగానే నీకు తెలీదా? హా, ఒట్టు నిజంగా తెలీదు సీనయ్య. తెలిస్తే నేను నీకు చెప్పనా? సరే వదినా. సీనయ్య, ఏంటొదినా అలా చూస్తున్నావు? ఆహా, సీనయ్య పెళ్లి నిర్ణయించారని తెలియగానే ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది కదూ? అబ్బే అదేం లేదు వదినా, ఊరికి అడిగినా. నాకు తెలుసులే, నీ మొహమే చెప్తుంది. ఉండదేంటి, పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నేను. నాకు తెలియకుండా పెళ్లి నిర్ణయిస్తే ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో తెలుసుకోవడం తప్ప? ఆహా, తప్పలేదు, తప్పే లేదు. ఆ, కానీ కానీ లేదు, అర్థనా లేదు. నీకు తెలియదంటివిగా, మళ్ళెందుకు నన్ను అడుగుతావు? నేనే తెలుసుకుంటా. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా? ఈ వదిన కాకపోతే ఆ వదిన, ఆ అన్న కాకపోతే ఇంకొక అన్న, ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకుంటా. వస్తా. సీనయ్య, నీకు తెలిస్తే నాకు చెప్పు. చెప్తా చెప్తా. నువ్వు తిడితే మా అమ్మ తిట్టినంత బాధేస్తుంది. బాగా ఇష్టమైన వాళ్ళు, చాలా దగ్గరైన వాళ్ళు తిడితేనేగా మనకు బాధేస్తుంది. ఆ
ఏమైంది? అయ్యో, ఏంటి ఇలా కాల్ చేసుకున్నా? ఉండు, వెన్న తీసుకొస్తాను. వెన్న రాస్తావా? అవును మరి, ఈడ మా పాడి మస్తుగుంది. దినం దినం పెరుగు చిలికి ఇంత వెన్న తీసి దాస్తున్నావుగా. అది కాదక్క, పాపం దానికి బాగా కాలింది. కాలితే ఇప్పుడేం నష్టంలే. అది ఇప్పుడు ఆ చేతులతో ఏం పని చేయాలని? ఆ తినడం తప్ప. అయినా చెయ్యెందుకు గాలిందంట? అయ్యో 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 అయ్యో, అమ్మో అమ్మో అమ్మో, ఏందే పొగ? చీర కాలిపోతుందే. అయ్యో అయ్యో, అమ్మో. అయ్యో 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 అయ్యో, అమ్మో అమ్మో అమ్మో, చీరంతా కాలిపోయిందే. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి చీరని నాశనం చేసావు కదే. నీ మొహం మండిపోను, బంగారం లాంటి చీరని ఇట్ట కాల్చేసావేదే. చెయ్యి కాలిన పిల్లని పట్టుకుని అలా కొడతావేంటక్క? నీ చెయ్యి కాడడం కాదే, నువ్వు కాలిపోయినా గొడవ ఉండేది కాదు. చావు, చావు. వదినా వదినా అయ్యో అయ్యో, నా చిక్కి తల్లి, ఇట్ట ఇట్ట ఎట్ట కలుసుకున్నావమ్మా? అంతగా అంతగా చేతులు కలిపోయాయి. అట్లాంటి పిల్లలు కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి వదినా? చీర కాల్చనికి నీ కూతురికి చేతులు ఎట్టా వచ్చినాయో నాకు అట్టాగే వచ్చినాయి. ₹1000 చీర నువ్విస్తావా? అది కావాలని కాల్చిందక్క. దాని చెయ్యి కాలి పెట్టి వదిలేసి ఉంటుంది. అయినా చెయ్యెందుకు కాలిందట? బుర్ర ఈడ లేకుంటే అట్లనే కాల్తది. అది నా తప్పాయింది. తప్పు చేసింది గనక కొట్టినా. అమ్మాయిలకంత బాధుంటే గా చీర పైసలిచ్చి అప్పుడు మాట్లాడుర్రి. ఏ మాటలొస్తలేదే? మూతబండి అన్నోళ్ళు పైసలనగానే ఇక మాటలు రావా? ఏంటి ఇచ్చి మీ నోటికొచ్చినట్టు మాట్లాడుర్రి. ఈ చీర పైసలే కాదు, పాత బాకీ కూడా ఇక్కడే కక్కుండ్రి. అప్పుడే అప్పుడే మీకీడ మాట్లాడే హక్కు ఉంటది. లేదంటే కుక్కిన పేనులా పడుండుండ్రి. గొంతే కాని చాతకాని పౌరుషం నా తాన చూపించొద్దు. బిడ్డ సరసు, ఈళ్ళెట్టాగు పైసలు ఇయ్యలేరు గాని ఈ చీర బాకీ తీరేదాకా దీనికి కూడు పెట్టవాకు. నేను పెడతానమ్మా.
ఈ రోజేందే గిట్లా మాట్లాడుతున్నావు? తెలుసు కదమ్మా, నేనెప్పుడు నీ మాట కాదన్నని తెలుసు కదా. అసంటి దాన్ని ఈ దినం ఇట్లా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకో. చీర గాలినందుకు కడుపు కాలుస్తావా? కొట్టినావుగా, చాలేదా? చాలేదే, దానికి ఆ శిక్ష చాలదు. నువ్వు నా మాట కాదని దానికి బువ్వ పెట్టినవంటే నీకు కూడా పెట్టను, జాగ్రత్త. అమ్మా అమ్మా, అది సరస్సు వదిలే, వదిలే అమ్మా, వదిలే. వదిన, చీర కాలిన బాకీ కాకపోతే మా పాత బాకీ ఉందే, అది తీరేదాకా కూడా కూడు పెట్టొద్దు వదిన. నువ్వు కూడు పెట్టకపోతే నా బిడ్డకి నేను పెట్టుకోలేను వదిన. ఇంటింటికి వెళ్ళి ముష్టెత్తుకొనైనా తీసుకొచ్చి నా బిడ్డను నేను పోషించుకుంటాను వదిన, పోషించుకుంటాను. అట్టాగైతే నువ్వు కూడా అడుక్కుని తినచ్చుగా.